అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోందట. వచ్చే ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మొదలైందట. కౌంటర్కు ఎన్కౌంటర్లు ఇస్తూ ఆ పొలిటికల్ స్టేజ్లు దద్దరిల్లిపోతున్నాయట. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం ఇద్దరు నేతల మధ్య మరోసారి చిచ్చుపెట్టిందట. బీఆర్ఎస్ అవకాశ రాజకీయాలకు పాల్పడుతుందని ఆ ఎమ్మెల్యే అంటే, గప్లత్లో గెలిచిన నీకేం తెలుసు బీఆర్ఎస్ పార్టీ గురించి అంటూ కౌంటర్లు ఇస్తున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా తాజా మాజీ ఎమ్మెల్యేలు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దేవరకద్ర రూటే సపరేట్గా మారుతుంది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆల వెంకటేశ్వరరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లేనన్ని చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపారు. 10 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా నీటితో దేవరకద్ర కళకళ్లాడుతూ వచ్చింది. రైతులకు పెద్దపీట వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు సంతృప్తినిచ్చాయి. కానీ 2023 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎవరు ఓడినా దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత దేవరకద్రలో ప్రభావం చూపించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి మధుసూదన్ రెడ్డి గెలిచారు. దీంతో జీఎంఆర్ గత 2.5 ఏళ్లుగా తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి వస్తువులు కావాలి, ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై దృష్టి సారించారు. అలాగే ఎన్నో ప్రాజెక్టులతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో దేవరకద్రకు కోట్ల నిధులను సాధించుకుంటున్నారు. ఆయన పనితీరును చూసి సీఎం సైతం జీఎంఆర్ను అభినందించిన సంఘటనలు అనేకం. ఇలా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుండగా సెగ్మెంట్లో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఇటీవల దేవరకద్రకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు కావడంతో దాని చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. ఎమ్మెల్యే జీఎంఆర్ సొంత గ్రామం అయినటువంటి దమగ్నాపూర్ సమీపంలో ఈ పాఠశాల నిర్మించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యనే శంకుస్థాపన చేశారు. పాఠశాల నిర్మాణం సమీపంలోనే ఇథనాల్ కంపెనీ ఉండడం, ఆ కంపెనీ నుంచి వెదజల్లే కాలుష్యం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది. అలాగే వేరే ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించే అవకాశం ఉన్నా జీఎంఆర్ తన సొంత ఊరి దగ్గర ఈ పాఠశాలను నిర్మించడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. దీంతో వెంకటేశ్వరరెడ్డి కావాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తరలించాలని కోరుతున్నారని, విద్యాభివృద్ధి కోసం తాను పాటుపడుతుంటే రాజకీయ కక్షతో ఆయన వీటిని అడ్డుకుంటున్నారని జీఎంఆర్ సీరియస్ అవుతున్నారట. దీంతో ఖచ్చితంగా పాఠశాలను అక్కడి నుంచి ఎత్తివేసే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆయనకు సవాల్ విసురుతున్నారట. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అక్కడే నిర్మిస్తామని జీఎంఆర్ సైతం సవాళ్లకు ప్రతి సవాల్ విసురుతున్నారట. దీంతో ఇద్దరు నేతల మధ్య రాజకీయ అగ్గి రాజుకుందట. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించి సమస్య 2 రాజకీయ పార్టీల మధ్య చిచ్చురేపిందట. ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణలపై ఫోకస్ చేశారట. గతంలో తాను చేసిన అభివృద్ధికి రంగులు పూసి ఆయనే అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆల మండిపడుతున్నారట. గతంలో నల్లమట్టి తరలించిన ఘనత నీదేనని ఆల వెంకటేశ్వరరెడ్డిపై ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తుంటే తాను తగ్గేదే లేదంటూ గప్లత్ గెలిచిన ఎమ్మెల్యేవని వెంకటేశ్వరరెడ్డి కౌంటర్ ఇస్తున్నారట. పొరపాటున దేవరకద్ర ప్రజలు ఆయన ఎన్నుకుని 2.5 ఏళ్లుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఎదురు దాడి చేస్తున్నారట. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ బరిలోకి దిగాలని సవాల్ విసురుతున్నారట. ఇలా తాజా మాజీల మధ్య రాజకీయ దూషణలతో ప్రారంభమైన డైలాగ్ వార్ చివరకు వ్యక్తిగత కామెంట్స్ దాకా వెళ్లిందట.
ఇద్దరు నేతలు ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారట. దీంతో అప్పుడే దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం కల్పిస్తున్నారట. ఇంకా 2.5 సమయం ఉన్న ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొందట. మరోవైపు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సిద్ధమంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి జీఎంఆర్పై ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే సైతం ఎక్కడా కూడా తగ్గేదే లేదంటున్నారట. తాను చేస్తున్న అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా తాజా మాజీల మధ్య రాజుకున్న ఈ రాజకీయ వేడి ఎంతవరకు వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మధుసూదన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఆల వెంకటేశ్వరరెడ్డి పావులు కదుతున్నట్లు తెలుస్తోంది. మరి మాజీ ఎమ్మెల్యే కౌంటర్లకు తాజా ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారు? ఇంతకీ దేవరకద్ర పొలిటికల్ లీగ్లో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.